నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. వారు నెమ్మది పొందిన తర్వాత అంటే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం చేరిన తర్వాత, ఇశ్రాయేలు దేశం వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో సెటిల్ అయిన తర్వాత, మంచి మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత, మంచి మంచి తోటలు నాటుకున్న తర్వాత, మంచి ఆదాయం రావడం ప్రారంభించిన తర్వాత, అన్నీ మంచిగా జరుగుతున్న తర్వాత, వారు నెమ్మది పొందిన తర్వాత ఎప్పుడు జీవితం అద్భుతంగా బానిస బ్రతుకుల్లో నుంచి ఒక అద్భుతమైన జీవితం అడుగు పెట్టారు. ఒక మంచి స్వతంత్రపు దేశంలోకి అడుగు పెట్టారు. కావలసిన వసతులన్నీ వనరులన్నీ ఉన్నాయి. నెమ్మదిగా బతుకుతున్నారంట. వాళ్ళంతా నెమ్మదిగా బ్రతికిన తర్వాత, నెమ్మది పొందిన రోజులు వచ్చిన తర్వాత, మీ జీవితంలో దేని కొరకు ఆరాటపడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేనికోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ కార్యాలు జరిగి కొంచెం నెమ్మది కలిగింది. మీ ఇంట్లో కొంచెం సమాధానం వచ్చింది. అమ్మయ్య ఇల్లు కట్టాం, అమ్మయ్య పెళ్లి చేశాం, అమ్మయ్య ఉద్యోగం వచ్చింది అని కొంచెం నెమ్మది పొందారు. నెమ్మది పొందిన తర్వాత మీరైతే ఏం చేస్తారు? 2 చేతులు పైకెత్తి, దేవా ఇదంతా నువ్వు ఇచ్చిన కృపే, ఓ ఇదంతా నువ్వు చేసిన కార్యమే అని నెమ్మది పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాం, రైట్? కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నెమ్మది పొందిన తర్వాత ద్రోహులయ్యారంట. దేవుడు ఒక విషయంలో మన జీవితాన్ని బాగు చేసిన తర్వాత, దేవుడు ఒక విషయంలో మనకు జీవితాల్లో నెమ్మది కలుగజేసిన తర్వాత మన కృతజ్ఞత పెరగాలి, మనము స్తుతించడం పెరగాలి, ఆరాధించడం పెరగాలి.